ఇప్పుడారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మన క్షేమంగా కాపాడి మరొకసారి ఇలాగ దేవుని మాటలు చెప్పడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. ఫిబ్రవరి 26, 27, 28 తారీఖుల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి ముగ్గురోడ్డు దగ్గర చక్కని సభలు జరిగించడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆ సభల నిమిత్తమే మీరు ప్రార్థన చేశారు. మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉండెను. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ప్రార్థన చేసుకున్నా. సుధలవ పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువాని స్తోత్రాలు. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మాట్లాడమని, నీ కృపను విస్తరింపచేయమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, గమనించుదాం. ఎలీషా కాలంలో జరిగిన ఒక అద్భుతాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఒక శిష్యుడు, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. ఇలా శిష్యుడు అనగా మరి పరిచర్య చేసేవాడు, దేవుని పని చేసేవాడు, లేక దేవుని చేత పిలవబడిన వాడు, సమస్తమును విడిచిపెట్టి వచ్చినవాడు, దేవుని కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు. ఆయన మరి ఎలీషా గారి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్కడ కారణం రాయలేదు, కానీ ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాడు. భర్త చనిపోయిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఒంటరి జీవితం, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇవి మాత్రమే కాకుండా ఆ సేవకుడు చేసిన అప్పుల భారము భార్య మీద పడినట్లుగా చూస్తూ ఉన్నాం. పులారా, గమనించుదాం. తనకి ఎటువంటి ఆధారము లేదు. ఎందుకంటే దేవుని సేవకునికి ఆధారము ఉండదు, దేవుడే ఆధారము. వారికి స్వాస్థ్యం ఉండకూడదు, వారికి ఉద్యోగం ఉండకూడదు, వారికి వ్యాపారం ఉండకూడదు. అయితే దేవుని పరిచర్యలో మరి అప్పుల భారము కలిగి ఉన్నాడు. ఆ అప్పులను బట్టి తీర్చడానికి ఏమీ లేదు. తన ఇద్దరు కుమారులను దాసులుగా కొనిపోవుటకు అప్పుల వారు వచ్చి ఉన్నారు. అన్న ఆహారం లేకపోయినా తట్టుకుంది సేవకురాలు, వస్త్రాహారాలు లేకపోయినా భరించింది, అన్నీ భరించింది. కానీ పిల్లలను దాసులుగా తీసుకొని పోవడానికి అదేమాత్రము ఆవిడ ఇష్టపడలేక దైవ సేవకుని దగ్గరకు వచ్చి మొరపెడుతుంది. ఇప్పుడారా, సమస్యలు అనేవి ఎవరికైనా వస్తాయి. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావాలి, లేక దేవుని సేవకుల దగ్గరకు రావాలి. ఈమె ప్రవక్త దగ్గరకు వచ్చి ఆయనకు మొర్రపెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పులారా, దేవుడు కూడా సెలవిచ్చాడు, ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు మన పక్షంగా ఉంటాడు, మనతో ఉంటాడు, దేవుని సేవకులతో ఉంటాడు. ఎప్పుడైతే తన సమస్యను ప్రవక్త దగ్గరకు తీసుకొచ్చిందో
వెంటనే ప్రవక్త అయిన ఎలీషా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూద్దాం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను. ఇక్కడ ఎలీషా గారు, ప్రవక్త గారు అంటున్నాడు, ఏం చేయమంటావమ్మా, ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? ఒకవేళ ఏలియాని అయ్యా కొంత డబ్బు ఇచ్చి విడిపించండి అని అనాలి కదా, లేకపోతే ఆ డబ్బు నేను ఇస్తానని ప్రవక్త చెప్పాలి కదా. ఇలా గమనించండి, ప్రవక్తల దగ్గర కూడా ఏమీ ఉండవు. ప్రవక్త దేవునితో ఉండేవాడు, దేవుని మాటను ప్రకటించేవాడు, దేవుని కొరకు జీవించేవాడు. ఆయన దగ్గర కూడా ఏమీ లేవు. ఏమున్నాయని అడుగుతారు? ఇలా గమనించండి, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన దేవుని సేవకులు ఉన్నారు. పోనీ ఆయనకైనా బ్యాంకు బ్యాలెన్స్ ఉందా? మా నాన్నగారు ఉండేవారు, దాదాపు 99 సంవత్సరాలు జీవించారు. ఆయన పేరు మీద ఒక రూపాయి కూడా లేదు. దాదాపు 7 పిల్లలు, 3 కుమారులు, 4 కుమార్తెలు. అందులో ఒక కుమార్తె చనిపోయింది. పిల్లరా గమనించండి, దేవుని మీద ఆధారపడి సేవ చేసిన వారు, తమ కోసం ఏమాత్రం ఒక రూపాయి కూడా వెనక్కి వేసుకునే వారు కాదు. ఏముందని ప్రవక్తను అడుగుతుంది. అందుకు ప్రవక్త ఆవిడ నిశ్శబ్దంగా ఉండడం వలన ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ముందు అడిగాడు, నేనేం చేయాలని కోరుతున్నావు, దానికి జవాబు లేదు ఆవిడ దగ్గర నుంచి. రెండవదిగా గమనించినట్లయితే, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియ చెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ ఏముందమ్మా నీ దగ్గర? బంగారం ఉందా, వెండి ఉందా, పొలము పత్రాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పు నాకు అంటే, ఆవిడ ఒక మాట చెప్పిందయ్యా, నూనె కుండ తప్ప మరేమీ నా దగ్గర లేదు. దేవుని సేవకుల దగ్గర నిజం చెప్పాలి, డాక్టర్ల దగ్గర నిజం చెప్పాలి, లాయర్ల దగ్గర నిజం చెప్పాలి. ప్రాముఖ్యంగా దేవుని దగ్గర మనము నిజమే మాట్లాడాలి. నా దగ్గర నూనె కుండ తప్ప మరేమీనూ లేదు అని జ్ఞాపకం చేశారు. పిల్లరా గమనించండి, మరి కొండ ఉందని చెప్పొచ్చు కదా. కొండ ఉంది, కొండలో నూనె ఉంది. కొండ మానవ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఇది 9 చెల్లుల కసడబాన్ అన్నారు. ఇదొక కొండ, మట్టి కొండ. ఈ కొండలో కామము, క్రోధము, మదము, మాత్సర్యాలు, నేత్రాశ, శరీరాశ, జీవపడం ఎన్నో. మార్కు రాసిన సువార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు. లోపల ఏమున్నాయో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు రాసిన సువార్త మనం చూసుకున్నట్లయితే ఈ కొండలో చాలా ఉన్నాయి. చూడండి, 7వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. మనుష్యుల లోపల నుండి, అనగా మనుష్యుడనే కొండలో నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామ వికారములు, మత్సరమును, దేవదోషను, అహంభావును, అవివేకమును వచ్చును. ఇవన్నీ మంచివి కాదు. స్టేట్మెంట్ ఏమిటి? చెడ్డవన్నీ మనుష్య హృదయములో నుండి లేక ఈ కొండలో నుండి బయలు వెళ్ళి మనుష్యులను అపవిత్రపరిచేది. ఈ కొండను అపవిత్రపరిచేది. పిల్లరా గమనించండి, తొందరెందుకు తోలుకొండా, నీకు తొందరెందుకు ఓటి కొండ. మంచి పాట పెద్దలు పాడుతూ ఉండేవారు. కనుక ఈ ఓటి కొండ, ఈ మట్టి కొండ, ఈ కొండలో ఇహలోక సంబంధమైనవేవి ఉండకూడదు. అవి తీసేసుకోవాలి, పారేసుకోవాలి.
అయితే ఈ దేవుని సేవకురాలు భార్య అంటుంది, నా ఇంటిలో ఒక కొండ ఉంది, ఆ కొండలో నూనె ఉన్నది, నూనె కలిగిన కొండ. నూనె ప్రార్థనా జీవితమునకు సాదృశ్యం. 10 మంది కన్యకలు ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. వారి సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళారు. దీపం వెలగాలి అంటే నూనె కావాలి. పిల్లారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఇంటికి దీపం ఎల్లాలు. చాలాసార్లు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఒంటికి దీపం కన్ను, ఇంటికి దీపం ఎల్లాలు. వెళ్ళాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, అలుగుతూ ఉండకూడదు. వెలగాలి అంటే నూనె కావాలి. నూనె అనగా ప్రార్థనా జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు నూనె రావాలి అంటే ఏదో సులువుగా రాదు, దాన్ని నలపాలి. ఆ వేరుశనగ నూనె రావాలి అంటే ఆ వేరుశనగ గుళ్ళు నలిగిపోవాలి. ఆ నలిగిపోయిన ఆ పప్పులో నుండి నూనె ఆ విధంగా అయితే వస్తుందో మానవ జీవితము నలిగిపోవాలి. ఒలివ చెట్టు అంటుంది, ఈయన తైలము నీయక మానుదునా. ఒలివ చెట్టు తైలమునివ్వాలి అంటే అది బ్రద్దలైపోవాలి, నలిగిపోవాలి. ఆ నలిగిపోయిన జీవితంలో నుండి నూనె బయటకు వస్తుంది. దావీదు అంటున్నాడు, నువ్వు బలిని కోరువాడవు కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము విరుగుట వలన, నలుగుట వలన నూనెనే ప్రార్థనా జీవితాన్ని మనము సంపాదించుకుంటాం. కనుక సేవకురాలకు నేర్పింది ఏమిటంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పింది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. తను ఖాళీగా లేదు. తనకున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థించే అనుభవంలో ఉన్నది. సేవకుడు చనిపోయాడు, తన సేవను విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టక మానక దివారాత్రములో ప్రార్థిస్తున్నది. కనుక తనకుండా తన జీవితము ఖాళీగా లేదు, అది నూనెతో నింపబడి ఉన్నది. ఇప్పుడు ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే 3వ వచనం చదువుకో. అప్పుడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవును నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. ఇక్కడ ప్రవక్త ఏమని చెప్పాడంటే, మీరు బయటికి వెళ్ళండి, వెళ్ళి ఖాళీ పాత్రలను తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు ఈరోజు దేవునికి ఖాళీగా ఉన్న జీవితాలు కావాలి. దేవుడు కావాలని దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు ప్రార్థించేవారు కావాలి. చాలామంది దేవుడు ఎవరో తెలియక ఖాళీగా తిరుగుతున్నారు. సంతోషము లేక, సమాధానము లేక, ఆనందము లేక తిరుగుతున్న ఎన్నో పాత్రలు మనకు కనబడుతున్నాయి మన ఇరుగు పొరుగున. వ్యాధుల్లో, బాధల్లో, చిక్కుల్లో, సమస్యల్లో ఆ ఖాళీగా ఉన్న పాత్రలను మీరు తీసుకొని రండి. పిల్లారా, అందులో నీళ్ళున్న పాత్రలు కాదు, ఏదో ఉన్న పాత్రలు కాదు, కానీ ఖాళీగా ఉన్న పాత్రలు. దేవుని కోసం ఎదురు చూసేవారు, దేవుని కోసం ప్రయాసపడేవారు, దేవుని సహాయం కోసం ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. దేవుడు కావాలనుకునేవారు. జక్కయ్య యేసు ఎవరో అని వచ్చాడు, చూశాడు, ఆయన పాత్రలో ప్రభువుని నింపుకున్నాడు. కనుక ఖాళీ ఉన్న పాత్రను తీసుకురమ్మన్నాడు.
ఆ పాత్రలు తీసుకువచ్చి తలుపు వేసి ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయమన్నాడమ్మా? తలుపులు మూసి కుమారులు తీసుకొచ్చిన పాత్రలలో ఏం పోయాలి? ఏ పాత్రలోనైతే నూనె ఉన్నదో, ఏ జీవితంలోనైతే ప్రార్థన ఉన్నదో, ఆ నీలో ఉన్న ప్రార్థన ఆ ఖాళీగా ఉన్న పాత్రలోనికి పోయాలి, ఖాళీగా ఉండలోనికి తోడాలి. మనము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి? 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వేదుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థనా పరులు అయితే సరిపోదు, ఇంటిలో యజమాని ప్రార్థనా పరుడైతే సరిపోదు, తన భార్య ప్రార్థనా పరులు కావాలి, పిల్లలు ప్రార్థనా పరులు కావాలి. నీలో ఉన్న నూనె, నీలో ఉన్న ప్రార్థనా జీవితము వారిలోనికి తోడిపోయాలి. వచ్చేటప్పుడు ఖాళీగానే వచ్చే ఈ పాత్రలు, ఇరుగు పొరుగు పాత్రలు ఎప్పుడైతే సన్నిధిలోనికి వచ్చాయో, గదిలోనికి వచ్చాయో, ప్రార్థనా గదిలోనికి వచ్చారో, ఈమెలో ఉన్న నూనె తోడి ఖాళీగా ఉన్న పాత్రలోనికి పోస్తూ ఉన్నది. ఆ పాత్రలు కూడా నింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కానాను అనే ఊరిలో ఒక వివాహానికి వెళ్ళాడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. తెరా జరిగింది ఏమిటంటే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయి ఉన్నది. ఎక్కడ చూస్తే ఖాళీగా ఉన్న 6 రాతి బాణలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, 6 రాతి బాణలను నీళ్లతో నింపమన్నాడు, అంచుల వరకు నింపమన్నాడు. నింపి విందు యజమాని దగ్గరకు తీసుకుని వెళ్ళమన్నాడు. వారు వెళ్ళొచ్చుండగా నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయాయి. నా ప్రియా దేవుని సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే దేవుని వాక్యము చేత మన జీవితాలు నింపబడతాయో, దేవుని వాక్యము చేత మనము మన జీవితాలను నింపుకుంటామో, అక్కడ అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయాయి. ప్రభు ఉన్న దగ్గర, ప్రభు ఉన్న జీవితాలలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఈ ఖాళీగా ఉన్న పాత్రలో మరి నీరు కాదు కానీ నూనె పోసే అనుభవంలో మనం చూస్తూ ఉన్నాము. ఏ ప్రార్థనా జీవితాన్ని అయితే తను కలిగి ఉన్నదో ఆ ప్రార్థనా జీవితాన్ని ఖాళీగా ఉన్న పాత్రలో నింపుతుండగా ఆ పాత్రలన్నీ నూనె చేత నింపబడ్డాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఆకలితో ఉన్నవారిని, దాహముతో ఉన్నవారిని దేవుడు వారి దాహాన్ని తీర్చేవాడు, ఆకలిని తీర్చేవాడు, వారి జీవితాలను ప్రార్థన అనే నూనెతో నింపేవాడు దేవుడు. 6వ వచనం చూసుకున్నట్లయితే పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉన్న పాత్రలేమీ లేవు. దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత వారు నింపబడ్డారు. ఇంకేమీ లేవన్నప్పుడు నూనె నిలిచిపోయాను. 7వ వచనము,
ఆమె దైవజనుడా అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. పిల్లరా గమనించండి, ఇక్కడ దేవుని సేవకులు చాలా అప్పుల పాలైపోతున్నారు. మరి ఫిబ్రవరి 26, 27, 28 తారీఖుల్లో షారోను ఉద్యోగ సభలు ఏర్పాటు చేశాం. మాకు నిధులు లేవు, డబ్బు లేదు. అయితే ఈ కొండలు నూనెతో నింపుకున్నాము, ప్రార్థనతో నింపుకున్నాము, ప్రతిరోజు నింపుకుంటున్నాము. ప్రార్థన పరిస్థితులు మార్చింది. మా అవసరాలన్నీ తీరేదాకా నూనె పోస్తూనే ఉన్నాడు, నూనె వస్తూనే ఉన్నది. మా అవసరాలన్నీ తీరిన తరువాత నూనె నిలిచిపోయింది. దేవుని సేవకులు అప్పు చేయడం మంచిదేనా? అప్పు చేయకూడదు, కానీ దేవుని పని కోసం అప్పు చేయాలి. లూకా రాసిన సువార్తలో సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కి కొట్టబడి కొన ప్రాణముతో ఉన్నాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. ఒక యాజకుడు త్రోవన వెళ్ళుట తటస్థించాను, చూచి ప్రక్కగా పోయాను. అలాగునని లేవీయుడొకడు చోటుగా వచ్చి కనుక వారు వెళ్ళిపోయిన తరువాత ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు పడి ఉన్న చోటుకు వచ్చి చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును కట్టి వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలివాడు, అనగా దేవుని సేవకుడు ఏ పూట ఆహారము వండి వడ్డించేవాడు, పోయి పరామర్శించుము. మరునాడు అతడు 2 దేనారములు ఇచ్చి పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చదనని. ప్రభు పిల్లలు గమనించండి, నీ పూట కూలివాడు అనగా ఏ పూటకు ఆ పూట ఆహారాన్ని సిద్ధపరిచి గాయపడిన వారిని, దెబ్బతిన్న వారిని, సంఘములో ఉన్న వారికి ఆహారం ఇచ్చేవాడు దేవుని సేవకుడు. ఆయనకి 2 దేనారాలు. 2 దేనారం అంటే 2 అర్ధ రూపాయలు, 1 రూపాయి. ఒక దేనారము పాత నిబంధన అయితే, ఇంకో దేనారం క్రొత్త నిబంధన అయితే, ఆయన ఇచ్చి వాడిని ఏదైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా వచ్చి నేను ఇచ్చేదనని వాగ్దానం చేసిన దేవుడు. కనుక సేవ నిమిత్తము, మీటింగుల నిమిత్తము, పరిచర్య నిమిత్తము, సేవకులు చేసే అప్పులు విషయంలో దేవుడే సహాయం చేస్తాడు. ఇంకేదైనా ఖర్చు చేసినట్లయితే, నువ్వు అప్పు పడినట్లయితే నేను మరలా వచ్చి నేను చెల్లిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక సేవకులమైన మనము అప్పుల విషయమే అధైర్యపడనక్కరలేదు. అలాగని మన శక్తికి మించిన అప్పులు, అవసరం లేకపోయినా అప్పులు చేయడం అది దేవుని చిత్తం కాదు. కానీ దేవుని పని కోసము, ఆయన కార్యాల కోసము ఒకవేళ మనం అప్పు పడినట్లయితే ప్రభు త్వరగా వచ్చి మన అప్పులను తీర్చగలిగే దేవుడు. ఇక్కడ సేవకుని భార్య అప్పులలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితము వలన తన ముందుకు సాగుతున్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా ద్వారా దేవుడు తన కొండలో నుండి ఖాళీ కొండలోనికి నూనె పోసి ఆ నూనె అమ్మి తన అప్పులు తీర్చినట్లుగా చూస్తున్నాం. పిల్లల్ని విడిపించినట్లుగా చూస్తున్నాం. ఆ కష్టకాలములో సహాయం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక ఎవరైనా సేవకులు చనిపోయినట్లయితే, సేవకులైన భార్యలు, అమ్మా మీరు భయపడొద్దమ్మా, నీ భర్త కష్టపడి పనిచేసేవాడు, ఆయన ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో దేవునికి తెలుసు. అయితే నా సహోదరి, నీవు మాత్రం ఒక పని చేయాలి. నువ్వు ఖాళీగా ఉండకూడదు. నూనె సంపాదించుకోవాలి. నూనె కలిగిన జీవితము, ప్రార్థన కలిగిన జీవితము అనేక జీవితాలు నింపగలుగుతుంది. దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నాడు. కనుక
ఎలీషా ద్వారా దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం మాత్రమే కాకుండా మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మన జీవితాల్లో కూడా అలాంటి సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు ఆయన. ప్రభు అన్న అడిగిగా నేను త్వరగా వస్తున్నాను, వారి వారి క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి నేను జీతం ఇస్తానంటున్నాడు. జీతం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. నా కోసం నువ్వు ఖర్చు పడ్డావా, ప్రయాసపడ్డావా, పొలాలు పోగొట్టుకున్నావా, తల్లిదండ్రులు పోగొట్టుకున్నావా, అన్నదమ్ములు పోగొట్టుకున్నావా, అక్క చెల్లెలు పోగొట్టుకున్నావా? నా నిమిత్తం నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో దాన్ని పరలోకములో నువ్వు పొందుకుంటావని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక మనం ఖాళీగా ఉండకూడదు, నూనె గలిగిన కొండలుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను ప్రభా అని స్తోత్రాలు. ఇదిగో దైవజనురాలు చేసిన ప్రార్థన ప్రవక్త ద్వారా మీరు కార్యము చేశారు ప్రభా అని స్తోత్రం. దైవజనుడా, నా భర్త చనిపోయాడు, ఆయన భక్తిపరుడు, ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసు, అలాంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా అని స్తోత్రాలు. ఆ భార్య జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, ఆ భార్య పక్షముగా నువ్వు నిలబడిన దేవుడు ప్రభు అని స్తోత్రాలు. ఈరోజు అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నట్లయితే, సేవకులమైన మేము అప్పుల్లో ఉన్నట్లయితే, సమస్యలో ఉన్నట్లయితే, ప్రార్థనా కుండ ద్వారా మరికొన్ని కుండలకు, మరికొన్ని ఖాళీ పాత్రలకు నూనెనే ప్రార్థన ద్వారా మా జీవితాల్లో గొప్ప మేలు మేము పొందుకోవడానికి సహాయము దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు ప్రభు కృప మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మన అప్పులను తీర్చునుగాక. మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.